నమస్తే. కాకినాడ చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పాప అదృశ్యమై ఇప్పటికీ సరిగ్గా 13 రోజులు. అవును, 13 రోజులుగా ఆ చిన్నారి ఏమైపోయింది? ప్రాణాలతో ఉందా? అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఈ కేసులో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంట్రీ ఇవ్వబోతుందా? రీసెంట్ గా హోం మంత్రి అనిత గారు చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? అసలు పోలీసులకే కాదు, ఇటు అధునాతన టెక్నాలజీకి శాస్త్రానికి కూడా అంతు చిక్కని ఈ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. గత 13 రోజులుగా లోకల్ పోలీస్ టీం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగాయి. డార్క్ స్పాట్స్, థర్మల్ డ్రోన్స్, నార్మల్ డ్రోన్స్ తో జల్లెడ పట్టారు. అటు 49 ఎకరాల ఫామ్ హౌస్ ఆయిల్ తోట, ఇటు దాని పక్కనే ఉన్న దాదాపు 500 ఎకరాల చిట్టడవి. ఇలా అంగుళం అంగుళం వెతికిన పాపకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా క్లూ లభించలేదు. మొదట్లో అడవిలో పందులు లేదా కొండ చిలువలు లాంటి జంతువులు ఏమైనా దాడి చేశాయా అని అనుమానించారు. కానీ అడవిలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందా, బావులు చెరువుల్లో పడిందా అని ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో వెతికారు. అక్కడ కూడా శూన్యమే. ఇక్కడొక కీలకమైన ట్విస్ట్. పాప వెంట వెళ్లిన కుక్క కొన్ని రోజులు తిరిగి వచ్చి డీహైడ్రేషన్ తో చనిపోయింది. అడవిలో వాగులు వంకలు ఉన్నా అది నీళ్లు తాగలేదంటే ఆ కుక్క అడవిలోకి వెళ్ళిందా, చాలా దూరం నీళ్లు లేని ప్రాంతంలో ప్రయాణించిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదంటారు. ఇప్పుడు ఈ కేసులో కూడా హంతకులు లేదా నిందితులు ఇంట్లోనే ఉన్నారా లేక చుట్టుపక్కల వాళ్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కిడ్నాపర్లు అయితే సీసీ ఫుటేజ్ లో దొరికేవారు, జంతువులైతే ఆధారాలు మిగిలేవి. కానీ ఇవేవీ లేవు. ఇప్పుడు చిన్నారి తల్లిదండ్రుల పాత్రలపై కూడా సోషల్ మీడియా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, శనివారం ఉదయం తండ్రి గణేష్ ఎలక్ట్రికల్ పని కోసం వెళ్తూ బోండాల కోసం మళ్ళీ వెనక్కి వచ్చారు. పాపను ఇంటి దగ్గరే వదిలి తండ్రి సూపర్వైజర్ కలిసి వెళ్లారు. కానీ పాప వారి వెనకాల వెళ్లి కొంత దూరం తర్వాత రైట్ సైడ్ కట్ అయి మిస్ అయిపోయింది. ఆ తర్వాత 25 నిమిషాలు వెతికిన పాప దొరకలేదు. తల్లేమో పాప తండ్రి దగ్గర ఉందనుకున్నారు, తండ్రేమో తల్లి దగ్గర ఉందనుకున్నారు. ఈ గ్యాప్ లోనే పాప మాయమైపోయింది. ప్రస్తుతం ఫామ్ ఆయిల్ తోటలో ట్రాక్టర్లతో తవ్విస్తున్నా ఎలాంటి రిజల్ట్ లేదు. మరోవైపు తల్లి కొందరిని అనుమానిస్తోంది. కంచె దగ్గర పాపను చూశానన్న పాపారావుతో పాటు తోటలో జీడి గింజలు ఏరుకోవడానికి వచ్చిన 5గురిని పోలీసులు ఇప్పటికే విచారించారు. కానీ వారి దగ్గర నుంచి ఏం రాబట్టలేదని పోలీసులు మీడియాకు చెప్పడం లేదు. ఇన్వెస్టిగేషన్ గోప్యంతో కోసం పోలీసులు కొన్ని రహస్యాలు దాస్తున్నారా? తల్లిదండ్రులు తిండి నిద్ర లేక హాస్పిటల్ పాలయ్యే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులను కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు కేసుని సిట్ కు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రత్యేక బృందం ద్వారానైనా జాహ్నవి ఆచూకీ దొరుకుతుందా లేదా చూడాలి. మరి 13 రోజులుగా ఈ కేసు ఫాలో అవుతున్న మీరు ఏమనుకుంటున్నారు? ఇది జంతువుల దాడి అనుకుంటున్నారా, కిడ్నాపా లేక ఇంట్లోనే ఎవరైనా మాయం చేశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.